యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ హలో నమస్తే. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో వంకాయ కాల్చిన పచ్చడి లేదా వంకాయ పచ్చి పులుసు అంటారు కదండి, అది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దీనికి కూడా ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువేం అవసరం లేదండి, మరీ టూ మచ్ టైం కూడా పట్టదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. నేనైతే ఇలా పెద్ద వంకాయలు 2 తీసుకున్నానండి. మీకు ఇలా పెద్దవి అవైలబుల్గా లేకపోతే చిన్నవైతే ఒక 5 to 6 పడతాయండి. ఒక పెద్ద ఆనియన్, అగైన్ చిన్నవైతే 2 ఆనియన్స్ తీసుకోండి. నేను గ్రీన్ చిల్లీస్ అయితే ఒక 6 to 7 తీసుకున్నాను అండి. అది మీ స్పైసీ ఎలా ఇష్టపడతారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఇంకా కొంచెం కొత్తిమీర అండి. అండ్ ఈ పచ్చి పులుసు కదండి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఈ వంకాయల్ని మనం గ్యాస్ మీద ఇలా పెట్టుకొని కాల్చుకోవాలండి. మామూలుగా అయితే మనకి నార్మల్ నిప్పుల మీద కాలుస్తారండి. ఈ డిష్ అయితే నాకు చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి. భోగి పండుగకి భోగి మంట వేసుకుంటాం కదండి, అందులో కాల్చుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు మా తాతగారితో, తర్వాత మా నాన్నగారితో. సో ఈ డిష్ నాకు చాలా చాలా స్పెషల్ అండి. సో ఇలా ఇప్పుడు మనకు అవన్నీ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీదే ఇలా కాల్చుకుంటామండి. సో ఇలా వాటి మీద 2 పెట్టేశానండి. బట్ ఎక్కువ టైం పట్టవండి, ఇవి తొందరగానే అయిపోతాయి. చూసారు కదా, ఇలా నొక్కితే అన్ని సైడ్లో బాగా సాఫ్ట్గా అయిపోవాలండి. అంతవరకు కాల్చుకోవాలండి. ఒక 10 minutes వరకు అయితే పడుతుంది ఈజీగా. ఇప్పుడు ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి, పచ్చిమిరపకాయలు, వాటిని కూడా ఇలా దీంతో పట్టుకొని వాటిని కూడా ఇలా కాల్చుకోవాలండి. కొంచెం నల్లగా అక్కడక్కడ మచ్చలు వచ్చినట్టయితే రావాలి. అప్పుడే కొంచెం స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇదిగో ఇవైతే ఇలాగ అన్నీ కాల్చేసుకుని ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి. చూసారు కదా, ఇలా నొక్కితే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి 2 కూడా. వీటిని తొందరగా పీల్ చేసేసుకోవడానికి మీరు వాటర్లోనే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా ఒక న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఇలా ఫాయిల్లో కానీ ఒక 5 minutes ఇలా ర్యాప్ చేసి ఉంచేసారంటే పైన స్కిన్ అంతా చాలా క్విక్గా వచ్చేస్తుందండి. నేనైతే ఇలా ర్యాప్ చేసుకుని ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఒక 5 minutes తర్వాత ఇలా ఓపెన్ చేస్తున్నాను అండి. ఇప్పుడు పైన స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి పీల్ చేసుకోవడానికి. ఇదిగోండి, ఇలా కొంచెం వేడిగానే ఉంది బట్ ఫాస్ట్గానే వచ్చేస్తుందండి. ఇలా చాలా క్విక్గా పీల్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఆ బౌల్లో వేసేసుకోవాలండి. తీసేసుకొని అక్కడక్కడ కొంచెం బ్లాక్ బిట్స్ అనేవి వస్తాయండి, బట్ పర్వాలేదు, అవి కూడా తినడానికి బాగుంటాయి. ఎక్కడన్నా ఒక్కొక్కటి వస్తాయండి. సో ఇంతే అండి, ఇలా అంతా ఈ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మనం మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం ఇలా నలుపుతున్నట్టు చేయాలండి చేత్తో. మన ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి ఇందులో. ఇదిగో ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం చేత్తో ఇలా నలుపుతున్నట్టు చేయాలండి. అంటే మనం ఏమీ కట్ చేయలేదు కదా. ఇలా అంతా జస్ట్ ఒక మినిట్ చేసిన తర్వాత మన చింతపండు రసం ఉంది కదండి, అది ఇలాగా కొంచెం పిండేసి అందులో వేసేసుకోవాలండి. రసం అంతా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని దాంట్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అంటే ఒకరికి ఎక్కువ ఇష్టం, ఒకరికి తక్కువ ఇష్టం కదా. సో ఇలా టేస్ట్కి, మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం కొత్తిమీర పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర వేసేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇది కొంతమంది ఇలాగే తింటారండి, కొంతమంది పోపు వేసుకుంటారు, అది మీ పర్సనల్ చాయిస్. నేను ఆల్రెడీ నాకు ఇందులో కారం సరిపోయిందండి, అందుకని జస్ట్ కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు వేసాను. నా దగ్గర కరివేపాకు లేదండి, బట్ మీ దగ్గర ఉంటే మీకు ఒకవేళ పోపు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే ఇలాగే తినేసేయచ్చు. ఈ రెసిపీ ఇంతేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ అ గుడ్ డే. బాయ్.